మెరుపు కలలు మెరుపు కలలు. అంటే ఏంటి? ఇప్పుడు రామ్ చేసిన తప్పు నన్ను చేయమంటున్నావా? ఇన్ని రోజులు రామ్ కన్న తల్లి ప్రేమకి దూరం చేస్తే ఇప్పుడు నేను కోర్టులో కేసు వేసి కన్న తండ్రిని నా కూతురికి దూరం చేయమంటున్నావా? కాదు పూజ, నీ ప్రేమని నీ కూతురికి దక్కేలా చేయమంటున్నాను. ఈగోలతో పంతాలతో పట్టింపులతో నా కూతుర్ని నాకు దగ్గర చేసుకోవాలని అనుకోవడం లేదు. తనకి న్యాయంగా దొరకాల్సిన తల్లిదండ్రుల ప్రేమ కలిపి పంచాలనుకుంటున్నాను. దాన్ని నా ఓపికతో ప్రేమతో సాధించాలనుకుంటున్నాను. అలా ఎప్పటికీ జరగదు పూజ. జరుగుతుంది. అలా జరగదు అని నా మనసు చెప్పిన రోజు నా కూతురికి నేను చనిపోయానని రామ్ చెప్పిన అబద్ధం నిజమవుతుంది. అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. నీకీ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు, ఇంతకు ముందులా ఉండడం లేదు. అయినా ఏంటమ్మా నువ్వు ఎప్పుడూ లేంది ఇంతలా ఆవేశపడుతున్నావు? ఒరే వాసు, ఇది ఆవేశం కాదురా, ఆవేదనరా, ఆవేదన, ఆవేదనరా. అర్థం చేసుకోకుండా అన్యాయం అయిపోతారేమోనని బాధపడుతున్నానురా, బాధపడుతున్నాను. నీలాంటి అవకాశవాది మోహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. చిచి, నిన్ను వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు, నాకు మనశ్శాంతే ఉండదు. ఎప్పుడు అమాయకురాలిలా వంటింటి కుందేల్లాగా ఉండే ఈవిడ కూడా ఇంతలా రెచ్చిపోతుంది అంటే మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు గాని ఈవిడ ఇదే ఊపుతో ఉంటే ఈ రోజు రేపో వీళ్ళని ఇంట్లో నుండి గెంటేయడం ఖాయం. మళ్ళీ రోడ్ల మీద పడడం గ్యారంటీ. ఎప్పుడూ ఓపిగ్గా ఉండి తప్పులు ఒప్పులు చెప్పేదానివి. ఎందుకమ్మా ఈరోజు ఇలా తిడుతున్నావు? ఈ రోజైనా దానికి బుర్ర పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ దాన్ని చెడగొట్టకు. నేను వచ్చినప్పటి నుండి చెప్తూనే ఉన్నాను. ముందు వీళ్లను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని. ఏ రోజైనా నా మాట విన్నారా? ఇప్పుడు చూడు, వ్యవహారం ఎంతవరకు వస్తే గాని మీ అమ్మకు నొప్పి తెలియలేదు. నాని, నేను మాట్లాడుతున్నానుగా. అమ్మా, ఇప్పుడు నువ్వు ఇలా తిడితేనో లేదా వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతేనో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా చెప్పు? అసలు తను ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకుని నువ్వే నచ్చ చెప్పాలి. కానీ ఇదంతా నీ వల్లే వచ్చింది. నా కడుపున పుట్టిన నువ్వే నా మాట వినలేదు. నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు. అలాంటిది తమ్ముడి పిల్లలు నా మాట ఎందుకు వింటారు? నాకెందుకు గౌరవం ఇస్తారు? ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నేనిలాగే మాట్లాడతాన్రా, ఇలాగే మాట్లాడతా. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే నువ్వు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. నీ నాన్నలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక నేను జీవితాంతం నరకం అనుభవిస్తూ బతికేస్తాను. చచ్చిన రోజు ఓ అనాథ శవంలా బయట పడేస్తారు నన్ను. అమ్మా, విమల, ఏంటి ఆ మాటలు? మీరుండండి అత్తయ్య. చూడండి, ఇది నా ఇల్లు. ఇక్కడ ఏది జరిగినా నా ఇష్ట ప్రకారమే జరగాలి.
అలా కాదు కూడదు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంటే వెంటనే వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మిమ్మల్ని సురక్షితంగా కాపాడుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాను గాని మీకు మీరే నాశనం అవుతాను అంటే మీకు నా ఇంట్లో చోటు లేదు. ఓసే విమల, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న పిల్లలంటే ఏం లాభమే? కనీసం పిల్లల బాగోగులు పట్టించుకోలేని తల్లిని అనాలగాని. ఆవిడ గారికి 3 ఆడపిల్లలున్నా పెద్ద కూతుర్ని మాత్రమే కూతురు అనుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే చిన్న కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో కూతురు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అదేంటో విచిత్రం. ఏ ఇంట్లో అయినా ముందు పెద్ద పిల్ల పెళ్లి జరిగిన తర్వాత చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు జరుగుతాయి. ఎక్కడ మాత్రం ముందు చిన్న పిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అసలు పెద్దదానికి పెళ్లి జరుగుతుందో లేదో. అవునత్తయ్యా, నా తమ్ముడు బతుకుంటే ఇలా జరగనిచ్చేవాడా? వాడు పోయాడు. ఇక్కడ వీళ్ళిష్టం నడుస్తోంది. భాను ఉన్నా కూడా మీరన్నట్టు సౌందర్య మాత్రమే కూతురు అనుకుంటుంది. అందుకే ఇక్కడ వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నా తను పట్టించుకోవడం లేదు. భానుని సౌందర్యని కాపాడ్డానికి నా కొడుకు ఎవ్వరూ మొయ్యలేని నిందను మోసి ఆ దుర్మార్గుడు రాహుల్ని జైలుకు పంపిస్తే ఇప్పుడు ఈ సంయుక్త పెళ్లి చేసుకొని మనతో బంధం కలపాలని చూస్తే భాను తట్టుకుంటుందేమో గాని నేను తట్టుకోలేను. నా బిడ్డకి అన్యాయం చేయాలని చూసిన వ్యక్తిని నా ప్రాణం పోయినా క్షమించలేను. ఇంత చేసిన వాణ్ణి క్షమించి భాను పెళ్లి చేస్తుందేమో కాని నేను మాత్రం అవసరమైతే సంయుక్త కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోపెడతాను కానీ చూస్తూ ఊరుకోను. ఎందుకులే మాట్లాడటం అని ఊరుకుంటుంటే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. నా కూతురి భవిష్యత్తు నాకు పట్టలేనట్టు మాట్లాడుతున్నారు. నాకు సంయుక్తకి మధ్య 100 అభిప్రాయ భేదాలుండొచ్చు. అంత మాత్రాన ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకునేంత పిచ్చిదాన్ని కాదు.
అవును, మీరందరూ అన్నట్టు నాకు సౌందర్యని మిస్ ఇండియాని చేయటం ఇంపార్టెంట్. అలా అని మిగతా కూతుళ్ల బాధ్యత లేదు అనుకుంటే మీ అంత పిచ్చివాళ్లు ఇంకెవరూ ఉండరు. ఏమన్నారు? చిన్నవాళ్ల పెళ్లిళ్ళు అవుతున్నాయా? సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరు? నువ్వు. కారణం 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 సంయుక్త. కారణం 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 అత్తయ్య అత్తయ్య అంటూ నీ వెంట, అక్క అక్క అంటూ సంయుక్త వెనక తిరుగుతుంటే అన్నీ మీరు దగ్గరుండి చూసుకుంటున్నారు అనుకున్నాను. కానీ ఇలా పసిపిల్లకి పెళ్లి చేసి పంపిస్తారనుకోలేదు. అలాంటి పొరపాటు మళ్ళీ మళ్ళీ జరగదు, జరగనివ్వదు నివ్వదు భానుమతి 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 భానుమతి. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ క్రిమినల్ గాడు నా ఇంటికి అల్లుడు కాలేడు 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 కాలేడు. ఇది భానుమతి మాట. గుర్తు పెట్టుకోండి 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 పెట్టుకోండి. నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి నిన్నొచ్చి హత్తుకోవాలనుందమ్మా. కానీ అలా చేస్తే నువ్వు ఆశపడుతున్నట్టు అక్క మిస్ ఇండియా అవ్వలేదు. అక్క మిస్ ఇండియా అవ్వకపోతే తన పెళ్లి చేసుకోదు. ఈ పెళ్లి మిమ్మల్ని గెలిపించడానికే చేసుకుంటున్నానమ్మా. ఈ విషయం మీకు తెలిస్తే ఈ పెళ్లి జరగకుండా అడ్డుపడతారు. అందుకే చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. అత్తయ్య, దేవత లాంటి మీ మనసు కష్టపెడుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. క్షమించండి అత్తయ్య. మీ మనసుని ఇంతలా కష్టపెడుతున్నా కూడా నేను మీరు చెప్పిన పని చేయలేకపోతున్నాను. నేను మీకు చెప్పినట్టు రాహుల్ మారిపోవడం వల్ల, మంచివాడు అవ్వడం వల్ల నేను పెళ్లి చేసుకోవడం లేదు అత్తయ్య. అక్కకి పెళ్లి కావడానికి రాహుల్ని పెళ్లి చేసుకుంటున్నాను.
అమ్మ నీతో అలా మాట్లాడి ఉండకూడదు. రాహుల్ని పెళ్లి చేసుకుంటున్నావనే కోపంలో తనకు తెలియకుండానే నిన్ను చాలా మాటలంది. ప్లీజ్ నువ్వవేవీ మనసులో పెట్టుకోకు. అమ్మ విషయం నీకు తెలిసిందే కదా, మిమ్మల్ని ఎంతలా ఇష్టపడుతుందో. అమ్మని తప్పుగా అర్థం చేసుకోకు. అమ్మ తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. అత్తయ్య గురించి నాకు తెలుసు. తన మనసు ఎంతో కష్టపడితే గాని అలా మాట్లాడదు. అది నా మీదున్న కోపంతో కాదు, ప్రేమతో. అందుకే నన్ను అలా అనగలిగింది. నేనెక్కడ రాహుల్ని చేసుకుని ఇబ్బంది పడతాను అని తన భయం అంతే. అత్తయ్య తిట్టిందని నేను ఫీల్ అవ్వడం లేదు. అత్తయ్య నన్ను రాహుల్ని పెళ్లి చేసుకోవద్దని అడుగుతుంటే అది చేయలేకపోతున్నాననే బాధ తప్ప ఇంకేం లేదు. అమ్మ లాంటి అత్తయ్య గారి మీద నాకెందుకు కోపం ఉంటుంది? ఎవరి మీద ఎవరికి ఎంత అభిమానం ఉన్నా రాహుల్ని పెళ్లి చేసుకోకుండా మీరు ఎవ్వరూ ఆపలేరు. మీ చుట్టూ మీకు తెలియకుండానే ఉచ్చు బిగించాం. దాని నుండి తప్పించుకోవడం మీ వల్ల కాదు. అందులో ఉండలేక, అందులో నుండి బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటారు. అమ్మ మీద ఇంత అభిమానం పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవ్వరు చెప్పినా ఎందుకు వినడం లేదు? మామ్, ఈ పెళ్లి ఆపుతానని చెప్పేసి వచ్చావు. ఎలా మామ్? ఎలానో తెలీదు కానీ ఆపాలి, ఆపి తీరాలి. మామ్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఈ పెళ్లి ఆపాలనుకున్నా ఆ సంయుక్తని మాట వినదు మామ్. అనవసరంగా నువ్వు ఫూల్ అవుతావు. మనం డాడ్ పోయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా, తను చేయాలనుకున్నదే చేస్తోంది. కానీ మనం చెప్పింది ఎప్పుడైనా చేసిందా? చెప్పాను కదా బేబీ, ఒక ఫ్రాడ్ చేతిలో మన సంయుక్త జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనని. అది తను కావాలని కోరుకుంటుంది మామ్. అనుకోకుండా ప్రమాదంలో పడితే రక్షించొచ్చు, కానీ ప్రమాదాలను కొని తెచ్చుకుంటాను అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు మామ్? అత్తే వాళ్ళు అన్నారని మనం తొందరపడితే రేపు ఆ పెళ్లి మనం ఆపలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మామ్. అందుకే అసలు ఆ విషయం మనం పట్టించుకోకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. విమల నన్ను అందని నేను ఈ పెళ్లి ఆపాలనుకోవడం లేదు. సంయుక్త లైఫ్ గురించి ఆలోచించి ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నాను. ఎందుకు మామ్ అర్థం చేసుకోవడం లేదు? సంయుక్త ఎంత మొండిదో తెలుసు కదా. వద్దు మామ్, తన పెళ్లి విషయంలో మనం పట్టించుకోవద్దు. తను ఎలాంటిదైనా అది నా కూతురు. నేనుండగా దాని జీవితాన్ని నాశనం అవ్వనివ్వను. రాను రాను మామ్కి సంయుక్త మీద ఇష్టం ఏర్పడుతున్నట్టుంది. దాని మీద ఇష్టం నాకు కష్టం కాకూడదు. అలా కాకూడదంటే నేను అలర్ట్గా ఉండాలి, లేదా నేను మిస్ ఇండియా అవ్వడానికి కావాల్సిన ప్రయత్నాలు నేనే చూసుకోవాలి.
ఈ సమయంలో పూజ మేడం పియ్య ఫోన్ చేస్తుందేంటి? హలో, వాట్? అవునా, ఇప్పుడే వస్తున్నాను. 10 minutesలో అక్కడ ఉంటాను. అది నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? పూజ మేడంకి కంగారు పడుకో. పూజ మేడంకు ఏమైంది? పెళ్ళయ్యేంత వరకు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుస్తుంది గాని మనకెలా తెలుస్తుంది? ఆ దేవుడే దిగొచ్చినా నీ పెళ్లి వాసుతోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఆ సంయుక్తలాగా పరాయి మగాళ్ళని కొంగున కట్టేసుకోవడం నాకు రాదు బామ్మ. నార్మోయ్ 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 నార్మోయ్. ఇంకొక మాట సౌమ్య గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావో? తన కాలి ధూళికి కూడా సరిపోవు నువ్వు.